ఇటీవల కాలంలో శ్రీశైలానికి భక్తులు పర్యాటకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో కృష్ణమ్మ అందాలు చూసేందుకు వ్యూ పాయింట్ వద్ద భారీగా ప్రజలు వెళ్లారు. అలాగే శ్రావణ మాసం సోమవారాల్లో ఇతర రోజుల్లో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఏపీలో శ్రీశైలంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 4 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొండచర్యలు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షానికి కొండచర్యలు పడినట్లు తెలుస్తోంది. కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువన అటవీ ప్రాంతం నుంచి ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహంలో బైకులు కొట్టుకుపోయాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండచర్యలు విరిగిపడ్డ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఘాట్ కొంత ప్రమాదకరంగా ఉందని అంటున్నారు. వర్షాల వలన కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు పర్యాటకులకు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయం నీటితో కలకలలాడుతుంది. ఇటీవల అన్ని గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికీ నిండుకుండలా జలాశయం ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.